కోసం అమ్మా నాన్నల కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. దాని ముందు అతన్ని క్షమించడం పెద్ద విషయమేం కాదు. రఘురామ్ని అడగకుండా ఎలా? అక్క రాక రఘురామ్ గురించి ఇలా ఆలోచించడం ఏంటి? తను నా మీద ఎంత నమ్మకం ఉంచాడు. ప్లీజ్ అక్క. సరే పద. ఏమైంది సీత, అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఎక్కడికి బయలుదేరారు సీత? స్వర్ణ, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, సాకేత్కి చాలా జ్వరంగా ఉంది. అలాగా, సరే పద. బాబా నువ్వు ఏంటి, మళ్ళీ గొడవ అవుతుందని భయపడుతున్నావా? అదేం జరగదులే. వాణ్ణి తమ్ముడుగా కాకపోయినా సాటి మనిషిగా నేను వచ్చి హెల్ప్ చేస్తాను. రా వెళ్దాం, రండి. అయ్యో గ్రానీ, నా ప్రాణం పోయేటట్టుంది. నేను తప్పు చేశాను, అందుకే ఇంత సఫర్ అవుతున్నాను. సాకేత్, డోంట్ వరీ, జ్వరమేగా, దానికంత భయపడాల్సిన పనే ఉంది. ఏంటే మందులేమన్నా చూడవే అంటే వీళ్ళని పిలుచుకొచ్చావు? జ్వరం తగ్గించడానికా, టపా కట్టించడానికా? ఏంటి బాబా మాటలు? చాలా జ్వరంగా ఉంది. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వద్దు, గ్రానీ లేకుండా నేను రాను. అమ్మో, నేను హాస్పిటల్కి రాను. గ్రానీ, 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 వీళ్ళంతా కలిసి కుట్ర చేసి నన్ను పైలోకానికి షిఫ్ట్ చేస్తున్నారు. అయ్యో గ్రానీ, గ్రానీ. స్వర్ణ, ముందు నాన్నమ్మకు ఫోన్ చేయి. స్వర్ణ, కొంచెం తాపడం పెట్టు. తాపడం అంటున్నారేంటి? తడిగుడ్డతో నా గొంతు నొక్కుతారేంటి? వద్దు వద్దు. గ్రానీ, గ్రానీ, అమ్మో, గ్రానీ, గ్రానీ. అమ్మమ్మ, ఏం పిల్ల, ఏమిటి ఇప్పుడు ఫోన్ చేశావు? సాకేత్కి చాలా జ్వరంగా ఉంది. గ్రానీ గ్రానీ అని కలవరిస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గరలో డాక్టర్లు కూడా లేరు. నాకు భయం వేస్తుంది. అర్జెంటుగా బయలుదేరా అమ్మమ్మ. ఏమిటి, నా బంగారు కన్నకి జ్వరమా? నన్ను కలవరిస్తున్నాడా? నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు భయపడకు. డ్రైవర్, డ్రైవర్. బావా, అమ్మమ్మ బయలుదేరుస్తుంది. ఒకళ్ళు కాళ్ళ బేరానికి, మరొకరు నా సేవకి. హాయిగా ఉంది, మనసుకి ఎంత తృప్తిగా ఉందో. కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇలా ఏ వైద్యం లేకుండా ఇంకా ఎంతసేపు? వైద్యం పేరు చెప్పి లేపేయాలని ప్లానా? స్వర్ణ, నేను వెళ్ళి డాక్టర్ ట్రై చేస్తాను. అవునే, కనీసం టాబ్లెట్ అయినా తీసుకొస్తాం. ఈ లోపు నువ్వు తడిగుడ్డు పెడతాడు. ఒళ్ళు కాస్త చల్లబడుతుందేమో. రా రఘు. బావా, గ్రానీ, ఒక్క నిమిషం. బావా, ఒక్క నిమిషం. గ్రానీ. కాపలా పడతాను. వస్తాను. గ్రానీ. ఒక్క నిమిషం బావా. గ్రానీ, గ్రానీ. ఏంటి అక్క వాళ్ళు ఇంకా రాలేదు?